ఓం. తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విశేషాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కొందరు వెంకన్నకు పెద్దన్నగా చెప్పబడే శ్రీ గోవిందరాజస్వామిని ముందుగా దర్శించుకుంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి తల కింద కుంచం పెట్టుకొని దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడట. శ్రీ గోవిందరాజస్వామి గుడి తిరుపతి పరిసరాల్లోని గుడులన్నింటికంటే పెద్దది. ఇక గుడి రాజగోపురం అత్యంత ఆకర్షణీయంగా ఉంది. సుదూర ప్రాంతం నుంచే కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని నూతన పట్టణం ఏర్పడింది. అదే అభివృద్ధి చెందిన తిరుపతి మహానగరి. గోవిందరాజులు వెలిసినారు కాబట్టి గోవిందరాజపట్నం అని రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారు కనుక రామానుజపురం అని పిలిచేవారు. కాలక్రమేణా తిరుపతిగా మారింది. తిరు అంటే తమిళంలో శ్రీ అని అర్థం. శ్రీపతి అంటే వెంకటేశ్వర స్వామి అని కూడా అర్థం. ఆ ఆలయ ప్రాంగణంలో పార్థసారథి, శ్రీకృష్ణుడు, వేణుగోపాలుడు, ఆండాళ్ తదితర దేవాలయాలు ఉన్నాయి. విజయనగర శైలిలో నిర్మితమైన ముఖ మండపాలు, కళ్యాణ మండపాలు, అందులోని విశేష శిల్ప సంపద అద్భుతంగా ఉంది. తిరుపతి పట్టణంలో అడుగు పెడుతూనే యాత్రికులను ముఖ్యంగా ఆకర్షించేది గోవిందుని రాజగోపురమే. ఆలయ రాజగోపురాన్ని బట్టి అనంతరాజు క్రీస్తు శకం 1624లో నిర్మించారు. శ్రీ రామానుజాచార్యులు క్రీస్తు శకము 1129-30లో ఎంబెరుమానార్ బిరుదాంకితమై తిరుమలకు వచ్చాడు. శ్రీ గోవిందరాజు విగ్రహ ప్రతిష్ఠ 24/2/1130లో జరిగిందనే దానికి శాసన ఆధారాలున్నాయి. రామానుజుని ఆదేశం ప్రకారం శయనమూర్తి విగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు అనుకోని విధంగా మూర్తి భిన్నమైంది. భంగమైన శయనమూర్తి గోవిందుని అసలు విగ్రహాన్ని నరసింహతీర్థం మంచినీళ్ల గుంట ఒడ్డులో వదిలి ముహూర్త సమయం దగ్గర పడడంతో సున్నం శుద్ధతో విగ్రహాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. అందుకే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలుండవు. కేవలం తైలకాపు సేవలు మాత్రమే చేస్తారు. ఈనాడు మనం చూస్తున్న విగ్రహం నిజమైన మూల విరాట్ కాదు, శుద్ధతో చేసిన పెట్టుడు విగ్రహం. చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా ఉండిన గోవిందరాజస్వామి వారి విగ్రహం ఇక్కడ మూల విరాట్టు అయింది. అప్పటి వరకు మూల విరాట్ అయిన వరదరాజస్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది. శ్రీ గోవిందరాజస్వామి విగ్రహం ప్రతిష్టకు ముందే శ్రీ పార్థసారథి ఆలయం ఉంది. ఇది ప్రధాన ఆలయం అనే దానికి కారణం మహాద్వారానికి ఎదురుగా ఆలయం, దక్షిణ దిశలో శ్రీ పార్థసారథి, ఉత్తర దిశలో గోవిందుని ఆలయాలు ఉన్నాయి. శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక సన్నిధానం ఉంది. ఈ ఆలయానికి రాజగోపురం శ్రీ మట్టి అనంతరాయల గోపురం 7 అంతస్తులతో బంగారు కలశాలతోనూ నిటారుగా తిరుపతి పట్టణం మధ్యలో ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. ఈ గోపురం కాకుండా మరో 2 గోపురాలున్నాయి. నడిమి గోపురం 15వ శతాబ్దంలో నిర్మితమైంది. ఈ గోపురపు అధిష్టానంలో గోడలపై రామాయణంలో రాముడు తన బాణంలో 7 తాటి చెట్లను కూల్చిన దృశ్యం, భాగవతంలోని గోపికా వస్త్రాపహరణ దృశ్యాలను చెక్కబడి ఉంది. అంతేకాక అనేక దేవతామూర్తులు
శిల్పాలు కూడా ఉన్నాయి. శ్రీ పార్థసారథి ఆలయ ముఖమండపం, కళ్యాణ మండపం శ్రీ కృష్ణదేవరాయల కళాభిరుచికి దర్పణం. ఇందులో శిల్పకళా నైపుణ్యం ప్రదర్శింపబడింది. ముఖ్యంగా ఈ మండపంలో 4 విశిష్టమైన నల్లరాతి స్తంభాల్లో ఎన్నో శిల్పాలున్నాయి. కేవలం 5-6 అంగుళాల ఎత్తుగల కోలాట నృత్య భంగిమల శిల్పాలు వేదికపై కప్పులో ఉన్నాయి. గోవిందుని ఆలయంలో వసంత మండపం, నీరాళి మండపం, చిత్రకూట మండపం, కుంభహారతి, లక్ష్మీదేవి మండపాలు ఉన్నాయి. ఆలయానికి అనుబంధంగా పుష్కరిణి ఉంది. దీనిని గోవిందరాజు పుష్కరిణి అంటారు. ఈ పుష్కరిణిలోనే తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ తెప్పోత్సవాలనే నీరాజోత్సవం అని కూడా అంటారు. అనేక ఇతర సన్నిధాలు ఈ ఆలయంలోని ప్రత్యేకత. శ్రీ పార్థసారథి ఆలయం, గోదాదేవి గుడి, ఆండాళ్ సన్నిధి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మీదేవి పుండరీకవల్లి తాయారు గుడి, శ్రీ భాష్యకారుల సన్నిధి రామానుజాచార్యులు, శ్రీ తిరుమల నంబి, శ్రీ మధురకవి ఆళ్వార్ల సన్నిధి, శ్రీ తిరుమంగయాళ్వారు, శ్రీ వేదాంత దేశికుల సన్నిధులు ఉన్నాయి. విశేషంగా గోవిందుని ఆలయంలో దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం ఉంటుంది. అది ఆళ్వారుల వారోత్సవ, పక్షోత్సవ, నక్షత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కళకళలాడుతుండే ఈ ఆలయంలో నిత్య కళ్యాణాలే. అధికారులు, ఇతర ప్రభుత్వాధికారులు, జడ్జిలు సాధారణంగా ఈ ఆలయానికి విచ్చేసి దర్శనాలు నిర్వహించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ గుడికి రావాలంటే వెనుకంజ వేస్తారు. రాజకీయ హోదాలో గుడిలో కాలు పెడితే పదవి కాస్త గోవిందా. ఇది మాత్రం బలమైన నమ్మకం.